హాయ్ అండి, నేను దివ్య టైలరింగ్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో 6 to 8 ఇయర్స్ పిల్లలకు ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో అయితే స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నానండి. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ను ఫోల్డింగ్ బాడీకి ఎంతైతే అవసరమో అంత క్లాత్ను ఫోల్డింగ్ అనేది చేయాలండి. తర్వాత మీరు తీసుకున్న పిల్లల యొక్క బాడీ మెజర్మెంట్ చెస్ట్ లూజ్ ఏదైతే ఉందో దానిని 4 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే యాడ్ చేయాలండి. నేను తీసుకున్న మెజర్మెంట్ అయితే 25 ఇంచెస్ అయితే చెస్ట్ లూజ్ వచ్చింది. దాన్ని 4 భాగాలు చేసి ఒక భాగాన్ని అయితే నేను మెజర్ చేశాను. దానికి 2 ఇంచెస్ యాడ్ చేశానండి. యాడ్ చేసి ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ షోల్డర్కి 3 ఇంచెస్ మార్కింగ్ చేశానండి. నెక్కి వచ్చి ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. నెక్ డీప్కి వచ్చి 4.5 ఇంచెస్కి మార్క్ చేశానండి. తర్వాత ఒక డబ్బా షేప్లో వచ్చిన తర్వాత నెక్ మోడల్ కోసం ఒక వీ షేప్ అనేది నేను డ్రా చేశాను అక్కడ. తర్వాత ఆర్మ్ హోల్ 5 ఇంచెస్కి మార్క్ చేశానండి. ఆ 5 ఇంచెస్ ఇలా డబ్బా షేప్లో మార్క్ వచ్చిన తర్వాత కార్నర్లో ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుని కర్వ్ స్కేల్తో ఒక చిన్నగా కర్వ్ అనేది తీసుకోవాలండి. డాట్స్ కోసం కూడా ఒక చిన్న డాట్లు అనేవి పెట్టుకుని 1/2 ఇంచ్కి అయితే కింద మార్కింగ్ చేశాను. మీరు వీడియోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఎంతైతే కొచ్చి పెట్టుకున్నారో కొచ్చి దగ్గర ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. నెక్ కూడా కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కోసం ఒకటి తీసేసి ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అనేది ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని లోత్ అనేది తీసుకోవాలి. మిగిలిన క్లాత్లో ప్రిల్స్ పెట్టడం కోసం ఒక 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నానండి. మీకు క్లాత్ ఎక్కువ కనుక ఉంటే ఒక 6 ఇంచెస్ 5 ఇంచెస్ అలా కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ మాత్రమే ఉంది. 1.5 మీటర్ కూడా కొంచెం తక్కువేనండి. అవి క్లాతులు కొంచెం పన్నా పెద్దగా ఉంటుంది కదా, అందుకోసం అలాగా సరిపోయిందండి. అది ప్రిల్స్ కోసం కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ 2 పార్ట్ల కింద చేసుకుని మనం కింద పార్ట్ కోసం రెడీ చేసుకోవాలి. కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. స్టిచ్చింగ్ చూద్దాము. కటింగ్ చేసుకున్న బాడీ పార్ట్స్ ఉన్నాయి కదండి, అవి డాట్స్ అనేవి కుట్టాలి. వాటికి ఒకే లెంత్ ఉండేలా చూసుకుని డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ కట్ పెట్టాను కదండి, అది బ్యాక్ పార్ట్లో ఊక్స్ పెట్టుకుంటాం కదండి, కొంచెం ఫ్రీగా నెక్ ఉండడం కోసం ఒక 2 ఇంచెస్కి అయితే నేను బ్యాక్ పార్ట్లో కట్ పెట్టి షోల్డర్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ అయితే మెడ పీసులు అనేవి క్రాస్గా కట్ చేసుకుంటాం కదా, అలాగా ఒక పట్టీ రెడీ చేసుకుని షోల్డర్కి ఆర్మ్ హోల్కి జాయింట్ చేస్తున్నానండి. చిన్న చిన్నగా కట్స్ అనేవి పెట్టుకుని అది రివర్స్ తిప్పుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
వేసుకోవాలండి. రెండు వైపులను అయితే నేను స్టిచ్ వేసేసాను. నెక్ కోసం ఇప్పుడు రెడీ చేసుకోవాలండి. 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే నేను జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసేసి చిన్నగా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత చిన్నగా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఆ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ నెక్కి రెడీ చేసుకోవాలి. నెక్ అంతా రౌండ్కి సరిపోతుందో లేదో చూసుకోవాలండి. చూసుకున్నాక బాడీ పార్ట్ను రివర్స్ చేసుకొని 2 ఇంచెస్ మనం కట్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రాంగ్ సైడ్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. చివరి వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్కడైతే కార్నర్స్ ఉన్నాయో అక్కడ చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి. అలా ఇవ్వడం వల్ల నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. అలాగా కట్స్ పెట్టేటప్పుడు చూసుకుని కట్ చేయండి, లేదంటే మరలా కుట్టు కట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి చూసుకుని అయితే కట్స్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత దాన్ని రైట్ సైడ్కి మనం తిప్పుకుని అయితే నీట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లు. తర్వాత ఒక 4 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకుని బ్యాక్ సైడ్ హుక్స్ వేద్దాం అనుకున్నాం కదండి, నెక్ ఫ్రీగా ఉండడం కోసం దానికి అటాచ్ చేసుకోవాలండి. ఆ క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎంతవరకు అయితే కట్ అనేది ఉందో అక్కడ వరకు కూడా ఒక క్లాత్ను పెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని అది రాంగ్ సైడ్కి మనం తిప్పేసుకొని కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం కట్ చేసుకున్న క్లాత్ను ఫ్రిల్స్ కోసం తీసుకున్నాం కదండి, దానికి చిన్న ఫోల్డింగ్ అనేది కింద పార్ట్లో వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు చివరి వరకు కుట్టు వేసుకుని ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోండి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని రెడీ. బాడీ పార్ట్ ఉంది కదండి, బాడీ పార్ట్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని 2 జాయింట్ చేయాలండి. టూ సైడ్స్ కూడా జాయింట్ చేయాలండి. 2 సైడ్స్ జాయింట్ చేసేసానండి నేను. తర్వాత రెండింటిని సమానంగా పట్టుకుని ఆర్మ్ హోల్ నుండి చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
రెండు పార్ట్స్ని జాయింట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ మనం పెట్టుకున్న లూజ్ని బట్టి మళ్ళీ ఎంత ఉందో సైజ్ చూసుకుని మనం అటాచ్ చేసుకుని కుట్లు అనేవి వేసుకుంటున్నాను. ఒక 2-3 లూజ్ పెట్టుకున్న దగ్గర నుంచి. అంతేనండి, ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రాక్లో ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఏదైనా అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికైతే నేను ట్రై చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.